సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ దీనికి ముందు వీడియోలో మల్టీ బ్యాగర్స్‌కి సంబంధించి మీరొక మాట చెప్పారు. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్‌ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ కంపెనీకున్న ఆర్డర్ సైజ్ ఎంత? ఏంటి? ఫర్దర్‌గా ఆ కంపెనీ ఎటువంటి ప్రాజెక్ట్స్‌ని డీల్ చేయబోతుంది అవును. అన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని సో ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్‌కి మల్టీ బ్యాగర్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదా? అని చెప్పారు కదా! అవును. సో ఒక్క ఆర్డర్ బుక్కే కాకుండా ఇంకా ఎటువంటి ఫ్యాక్టర్స్‌ని మనం దృష్టిలో పెట్టుకోగలిగితే మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? రైట్. మల్టీ బ్యాగర్‌లో చాలా ఉంటాయి. అదొక కంటెంట్ అనుకో, కాన్సెప్ట్ అనుకోండి. ఏది ఆర్డర్ బుక్ అనేది. ఇక నెంబర్ 2 మల్టీ బ్యాగర్ కావాలి అనేది, అవుతుంది అనేది ఎలా అనే దానికి బుక్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఈ బుక్ వాల్యూ కంటే ఇప్పుడు మార్కెట్ బాగా ఫాలో అయింది కాబట్టి మార్కెట్ క్యాప్ కంటే కూడా బుక్ వాల్యూ ఎక్కువ ఉన్నాయి చాలా రెట్లు. షేర్ ప్రైస్ కంటే కూడా చాలా ఎక్కువ రెట్లు. ఉదాహరణకి కొన్ని కంపెనీలు మనం కనుక బుక్ వాల్యూ చూస్తే 40 రెట్లు 50 రెట్లు ఉంటాయి. బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో కొన్ని 40 రెట్లు. మొన్న ఆల్ టైమ్ హైకి లాస్ట్ ఇయర్ పోయినప్పుడు బుక్ వాల్యూకి మార్కెట్ ప్రైస్కి, అంటే ఆ షేర్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి సంబంధం లేదు, పొంతం లేదు, అన్ని రెట్లు ఉండేది ఏది మార్కెట్ ప్రైస్. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో ఆ బుక్ ప్రైస్కి దగ్గరలోకి కొన్ని షేర్స్ అయితే బుక్ ప్రైస్ కంటే తక్కువలో, ఉదాహరణకి ఎంత అంటే 5 పైసలు 10 పైసల్లో కూడా, అంటే రూపాయి వస్తువు మనకి 10 పైసలు 5 పైసలు 20 పైసల్లో కూడా దొరుకుతున్నాయి. ఉదాహరణకి ఏమిటి అంటే సింపుల్ అనమాట. రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉన్నప్పుడు ల్యాండ్ వాల్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో దాని వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ మా గవర్నమెంట్ దృష్ట్యా, మార్కెట్లో వాల్యూ ఏంది కొనేవాడు అమ్మేవాడిని బట్టి. అలానే మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి బుక్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ వచ్చి మామూలుగా మనం కొనుక్కునే ధర అనమాట. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రతి సంవత్సరం ఎలా అయితే గవర్నమెంట్ పెంచుకుంటూ పోతుందో కంపెనీలో కూడా ప్రతి సంవత్సరం కంపెనీ సంపాదించే లాభాలని బట్టి కంపెనీ ఏదైతే ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయింది రిజర్వ్కి వెళ్తుంది. రిజర్వ్కి వెళ్ళిన తర్వాత బుక్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది జనరల్గా, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం. ఎప్పుడైతే బుక్ వాల్యూ పెరుగుతూ వచ్చిందో మార్కెట్లో షేర్ ప్రైస్ కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇటువంటి ఈవెంట్లు, అంటే నీ ట్రంప్ గొడవ ఏదో ఒక ఈవెంట్ తోటో ఏదో ఒక న్యూస్ తోటి ఎఫ్ఐఎల్ అమ్మటమో మార్కెట్లో బాగా ఫాలో అయినాయి. ఎప్పుడైతే ఫాలో అయినాయో ఇక మన పని ఏంటిది, బుక్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్లో షేర్ ప్రైస్ ఎంత ఉంది, మళ్ళీ కంపెనీ ఎంత సంపాదిస్తుంది, లాభాలు ఉండాలి, ప్లస్ బుక్ వాల్యూ ఎక్కువ ఉండాలి, షేర్ ప్రైస్ తక్కువ ఉండాలి. అంతకుముందు మనం వీడియోలు చేయటం జరిగింది. ఉదాహరణకి చాలా ఉన్నాయి, అటువంటివి వందల్లో ఉన్నాయి. మనమేం చూడాలిగా, బ్రాండ్ చూడాలి, గ్రూప్ చూడాలి, దాని యొక్క ప్రోడక్ట్ చూడాలి, ఆ కంపెనీ యొక్క సర్వీస్ చూడాలి, రాబోయే రోజుల్లో ఇంకా గ్రోత్ ఉంటుందా లేదా అనేది కొంచెం అదొకటి హోంవర్క్ చేయాలి. ఈ హోంవర్క్ చేస్తే ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ screener.in వెబ్సైట్కి వెళ్ళి మనము సెర్చ్ అని రైట్ సైడ్ కార్నర్లో ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక కంపెనీ, సపోజ్ ఇప్పుడు అంతకుముందు ఎల్సీడీ అని, జిందాల్ అని, బాంబే ఆక్సిజన్ అని, జేడబ్ల్యూ హోల్డింగ్స్ అని, లక్ష్మీ మిల్స్ అని, అవి కొన్ని పేర్లు చెప్పినాం. ఇప్పుడు ఉదాహరణకి ఎల్సీడీ అనుకోండి, ఈఎల్సిఐడి, ఎల్సీడీ ఇన్వెస్ట్మెంట్ సెర్చ్ అనాలి. అని అయిన తర్వాత అది వస్తుంది, ఆ షేర్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. మనం ఏం చేయాలి, ఆ షేర్ డీటెయిల్స్ తోటి ఆ పక్కనే పీర్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, అంటే సేమ్ కాంపిటీటర్స్ అనమాట. అది క్లిక్ చేసి మళ్ళీ పీర్స్ అని క్లిక్ చేసినాక రైట్ సైడ్కి ఎడిట్ కాలం అని ఒక వర్డ్ ఉంటుంది. ఎడిట్ కాలం క్లిక్ చేస్తే అక్కడ మనము ఆ కాలం క్లిక్ చేసినప్పుడు కింద లిస్ట్ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఫిల్టర్ రేషియోస్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఆ ఫిల్టర్ రేషియోస్లో మనం ఏం చేయాలంటే బుక్ వాల్యూ అని ఎంటర్ చేయాలి. బుక్ వాల్యూ ఎంటర్ చేస్తే అక్కడ బాక్స్ వస్తుంది కింద. ఆ బుక్ వాల్యూలో మనము టిక్ కొట్టాలి. టిక్ కొట్టి మనం ఏం చేయాలి, సేవ్ కాలం అనాలి. సేవ్ కాలం అని మళ్ళీ ఏం చేయాలి, ఆ బుక్ వాల్యూ ఆ లిస్ట్లో వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ముందుకు పెట్టాలి. అంటే కర్సర్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ టేబుల్లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వెమ్మంటే మనకేం చూపిస్తుందంటే సీరియల్ నెంబరు, కంపెనీ పేరు, సిఎంపి అంటాం కరెంట్ మార్కెట్ ప్రైసు, దాంతోపాటు పక్కనే బుక్ వాల్యూ అని ఉంటుంది. మన పని ఏంది,
ఏదైతే బుక్ వాల్యూ ఉందో దాన్ని అసెండింగ్ డిసెండింగ్ అంటే ఆరోహణ అవరోహణ క్రమం చేయొచ్చు. చేసుకొని హైయెస్ట్ లోయెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ప్రైస్ని కూడా హైయెస్ట్ లోయెస్ట్ తీసుకోవచ్చు, లార్జెస్ట్ స్మాలెస్ట్ తీసుకోవచ్చు, మన ఇష్టం. నేమ్స్ కూడా ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, అంటే A to Z తీసుకోవచ్చు, Z to A తీసుకోవచ్చు. మన పని ఏంటిది, బుక్ వాల్యూ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఎల్సిడి అనుకోండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టైంలో 6,85,220 రూపాయలు ఉంది అది బుక్ వాల్యూ. అది ప్రైస్ ఎంత ఉంది, 1,32,000. అంటే సుమారుగా ఎన్ని 13.5 65 అంటే 20 పైసలకి దొరుకుతుంది. 7 లక్షలది 1,30,000 అంటే 7,14 అంటే బిలో 20%లో దొరుకుతుంది. అంటే రూపాయి వస్తువు 20 పైసల లోపే దొరుకుతుంది. ఇలా మనకి బాంబే ఆక్సిజన్ అని, JSW హోల్డింగ్ అవన్నీ కూడా డేటా ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. మన పని ఏం చేయాలిగా, ఎవరైతే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇవి రాసుకొని మళ్ళీ వెంబట ఏం చేయాలి, సింపుల్గా ఆ కంపెనీ మీద అక్కడ కర్సర్ మీద క్లిక్ చేసినాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ JSW హోల్డింగ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి కరెంట్ మార్కెట్ ప్రైసు, ప్రాఫిట్ లాసు, క్వార్టర్సు, యాన్యువల్ రిజల్ట్స్, ఆ సెక్టారు అవన్నీ కూడా మనకి చూపిస్తాయి. మన పని ఏం చేయాలి, మళ్ళీ ఆ కంపెనీ పీర్స్కి వెళ్ళి ఇది ఎంత సంపాదిస్తుంది, ఎంత లాభాల్లో ఉన్నాయి, అవి కనుక హోంవర్క్ చేస్తే అవన్నీ మార్కెట్ ఫాల్ అయినప్పుడే ఇవన్నీ కూడా ఫాల్ అవుతాయి. ఈ ఫాల్ అయిన మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే ఎక్కడో ఒక దగ్గర, అప్పుడు ఇవి ఫాస్ట్గా వెళ్తాయి. అప్పుడు మనకి అవి మల్టీ బ్యాగర్లు. ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే, మార్కెట్ పెరిగినప్పుడు అన్ని షేర్లు పెరుగుతాయి, మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్న షేర్లు పడతాయి, వాల్యూ లేని షేర్లు పడతాయి. పెరిగేటప్పుడు మళ్ళీ వాల్యూ ఉన్న షేర్లు ఫాస్ట్గా పెరుగుతాయి, వాల్యూ లేనటువంటి షేర్లు పెరగవు. ఎప్పుడు పెరుగుతాయి వాల్యూ లేనటువంటి షేర్లు అంటే, అన్ని రంగాల్లో పెరిగిపోయినాక, మార్కెట్ బాగా హైకి వెళ్ళినాక, అందరూ బాగా ఎంటర్ అయినాక, వాళ్ళు చిన్న చిన్న షేర్లు, చితక షేర్లు అంటే ఏదో తక్కువలో ఉన్నాయి అనేదే ఎతుకుతూ ఉంటారు. అప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ అంటాం, అవి పెరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడైనా మార్కెట్ బాగా ఫాల్ అయినప్పుడు వాల్యూ స్టాక్స్ కూడా ఫాల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటిది, మల్టీ బ్యాగర్లు కావడానికి ఒకటి ఆర్డర్ బుక్, నెంబర్ 2 బుక్ వాల్యూ, మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసు. ఇది ఒక బేసే కాదు, ఒక బేస్ ఏంటిది, ప్రైస్ తక్కువలో ఉంది, బుక్ వాల్యూ ఎక్కువలో ఉంది. మళ్ళీ మనం ఏం చూడాలి, ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ గ్రోత్ ఉండబోతుందా, ఆ సెక్టార్ ఏంటిది, మొన్న బడ్జెట్లో ఏమన్నా కేటాయింపులు జరిగినాయి ఆ సెక్టార్కి, దీనికి ఏమన్నా బెనిఫిట్ వస్తుందా. మళ్ళీ వీటితో పాటు బ్రాండ్ అంటే ఇప్పుడు జిందాల్ అని, మన టాటా అని, బిర్లా అని, రిలయన్స్ అని ఇట్లా బ్రాండ్లు ఉంటాయి. వాళ్ళేనా, సుందరం అని, ఇట్లా మనం ఏం చూడాలి, ఆ సెక్టార్ వాళ్ళేనా అంటే ఆ గ్రూపు. ఇప్పుడు L&T గ్రూప్ ఉంటుంది, ఇట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా చెక్ చేయాలి. అప్పుడు ఏమైందంటే ఓకే అంటే వాళ్ళు ఎటువంటి ఫ్రాడ్ కానీ, చీటింగ్ కానీ, ఇన్వెస్టర్లని మోసం చేయటం కానీ అటువంటివి ఉండవు. అంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అటువంటి మనం కనుక గుర్తుపట్టగలిగితే చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ఐడెంటిఫై చేయడానికి ఎటువంటి అంశాలను మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి అనే దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక వీడియోలో ఇంకా మల్టీ బ్యాగర్ల మీద ఇంకొకటి 2 మనం వీడియోలు ఉన్నాయి, ఇంకా కంటెంట్ అంటే వేరు మీద అవి చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.